మన దేశంలో వివాహ బంధానికి చాలా పవిత్రమైన గుర్తింపు ఉంది. కానీ ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కామా తురాణం నభయం న లజ్జ అని పెద్దలు అన్నట్టుగానే కట్టుకున్న భార్యనో భర్తనో పుట్టిన పిల్లల్ని పట్టించుకోకుండా చాలామంది వివాహేతర సంబంధాలకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. భర్త తాగుతున్నాడనో కొడుతున్నాడనో భార్య మాట వినడం లేదనో ఇలా చిన్న చిన్న కారణాల చేత వేరే వాళ్లపై ప్రేమను పెంచుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 5 నిమిషాల పడక సుఖం కోసం చాలామంది ప్రాణాలు తీస్తున్నారు, లేదంటే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లో ఒకటి చోటు చేసుకుంది. ఓ వివాహిత శారీరక కోర్కెలను తీర్చుకోటానికి వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపించారు. ఈ క్రమంలో వీరి వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిసిపోయింది. చివరకు చేసేదేమీ లేక ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామా అనే వివాహిత వరుసకు మరిది అయిన తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మహబూబ్ బాషాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వీరి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. కాగా 2 రోజుల కిందట ఇంటినుంచి ఇద్దరూ బయటకు వచ్చేశారు. ఎట్టకేలకు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియటంతో ఈ జంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. పరువు పోతుందని భావించి కుటుంబ సభ్యులకు ముఖాలు చూపించుకోలేక పెద్దపప్పూరు మండలంలోని చాగళ్లు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.